హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇప్పటి నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇక్కడ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఉదయాన్నే 6:30కి అలా వంట అయితే స్టార్ట్ చేసిన. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కదా, వాళ్ళ కోసం అయితే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. మా పెద్దోడిని అయితే లేపా అనమాట. మా చిన్నోడు ఇంకా పడుకుని పోయిండు. మా పెద్దోడు స్నానం చేసుకొని వచ్చే వరకు చిన్నోడు అయితే నిద్ర లేపుతా అనమాట. కరెక్ట్ 7 o'clock అయితే లేపుతా డైలీ. ఇప్పుడు 6:50 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 7 వరకు లేస్తుంటారనమాట. అప్పుడే ఎమ్మడే లేవరు. ఇక్కడ స్టవ్ పై అయితే రైస్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకో స్టవ్ పైన చాయ్ పెడుతున్నా అనమాట. ఇంకా ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఆలుగడ్డలు అయితే సన్నగా కట్ చేసి పెట్టినా అనమాట. చాయ్ అయిన తర్వాత ఈ రైస్ అయిన తర్వాత ఈ ఆలు ఫ్రై అయితే చేస్తా. ఈలోపు మా చిన్నోడికి కూడా పాలు కాచి ఫస్ట్ గ్లాస్లో పోసి ఉంచానమాట. 8:05కి 8:10కి అలా వస్తుందన్నమాట. వాళ్ళకైతే స్కూల్ బస్ లేదు, ఓన్లీ అదేమంటారు ప్రైవేట్ తుఫాన్ మాట్లాడమన్నమాట. ఎందుకంటే ఇక్కడ మా ఏరియా నుంచి ఎక్కువ మంది పిల్లలు అయితే వెళ్ళట్లేదు స్కూల్కి. తక్కువ ఒక 15 మెంబర్స్ ఉన్నారు కాబట్టి స్కూల్ బస్ అయితే పెట్టలేదు. ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటే వాళ్ళు స్కూల్ బస్ అయితే పెడతారంట. అదిగాక ఇది స్కూల్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇది కొత్త స్కూల్ స్టార్ట్ అయ్యి ఇది ఫస్ట్ ఇయరు. అందుకోసం అయితే ఇంకా పిల్లలు తక్కువ మంది ఉన్నారు. ఒక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలామంది వస్తుంటారు కదా, అప్పుడైతే బస్సు అయితే పెడతారు. ఇప్పుడేమో ఒకరికి 2000 అనమాట. ఒక 1 monthకి ఇద్దరు కలిపి 4000. అదే స్కూల్ బస్ అయితే మాకు 1 yearకి ఒక 15,000లో అయిపోయేది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఒక 1 monthలోనే 4,000 పెడుతున్నాం అనమాట వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి. ఒక 2 months అలా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి 10 months అలా స్కూల్కి వెళ్తారు కదా. 10 monthsకి ఒక మంత్లో 4,000 అనమాట. 40,000 ఓన్లీ వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులే అవుతున్నాయి. మనకు బస్సు ఉంటేనేమో ఒక 20,000లో అయిపోయేది. ఇప్పుడు 20,000 ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు తప్పదు కాబట్టి ప్రైవేట్ వెహికల్ ఓన్లీ వీళ్ళను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తుంది, డైరెక్ట్ స్కూల్ నుంచి ఇంటికి దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. మనం బస్ అయితేనేమో అన్ని ఊర్లు కవర్ చేసుకుంటూ అన్ని ఊర్లలో పిల్లల్ని డ్రాప్ చేసుకుంటూ వస్తుంది, లేట్ అవుతుంది. ఇది ఓన్ వెహికల్ కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. డైరెక్ట్ స్కూల్ దగ్గరికి వెళ్తుంది, డైరెక్ట్ స్కూల్ నుంచి ఇంటి దగ్గరికి వస్తుంది అనమాట. ఇక 1 month కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో పెట్టే టైంకి వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఆ ప్రైవేట్ వెహికల్ మేము పెట్టుకొని 1 month అయితే కంప్లీట్ అవుతుంది. 4,000 అయితే పే చేయాలి వాళ్ళకి మేము. మా పెద్దోడు అయితే లేచిండు, అసలు టైమే చూసుకోరనమాట. టైం ఎంత అవుతుంది, ఇంకా ఎంత టైం ఉంది, స్కూల్కు లేట్ అవుతుందా ఏంటనేది కూడా టైం అసలు చూసుకోకుండా లేచి కూడా అలాగే చైర్ మీద కూర్చొనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళను మాటికి పిలుస్తూనే ఉండాలి, టైం అవుతుందని గుర్తు చేస్తూనే ఉండాలన్నమాట. లేకపోతే ఇంకా స్కూల్ బస్ పోయింది కూడా వాళ్ళకు తెలీదు. పోయినా సరే ఇంటి దగ్గరనే ఉంటామనే దానిలో ఉంటారనమాట. అందుకని వాళ్ళకు మాటికి గుర్తు చేస్తూ ఉండాలి, టైం అవుతుంది అనేసి. ఇక్కడ వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి, అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇంకా మా చిన్నోడితో అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుందన్నమాట. అన్నం అయితే ఇంకా గంజం వేసినా కదా, తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, ఆలు ఫ్రై. ఇంకా వాళ్ళకు ఇద్దరు మామూలుగా ఇష్టంగా తినేది అయితే ఇవే అనమాట. ఆలు ఫ్రై, టమాటా రైస్, ఎగ్ ఫ్రై, ఇంకొకటి ఏది బెండకాయ కర్రీ అనమాట కర్రీస్లలో. ఇంకా ఈ పప్పు చేస్తేనేమో ఒకరికేమో కారపొడితో చేసిన పప్పు కావాలంటారు, ఇంకొకరేమో పచ్చిమిరపకాయలతో చేసినది కావాలంటారు అనమాట. ఇంకా ఒక్కరికి 2 రకాల వంటలు ఆ టైంలో చేయలేము కదా, అందుకని వాళ్ళు ఇద్దరు కలిసి ఏదైతే తింటారో అదే చేస్తుంటాను. ఇంకా తర్వాత ఇక్కడ ఆలు ఫ్రై, చపాతీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1.5 చపాతీ పెట్టి కొంచెం రైస్ పెట్టి పెరుగు పెడితే వాళ్ళు అవే తినేసి వస్తారనమాట. డైలీ రైస్ అని చెప్పేసి నేను చపాతీ పెడదాం అనుకుంటేనేమో ఓన్లీ 1 చపాతీ తింటారు, ఇంకా రైస్ వద్దని చెప్తారనమాట. అందుకని నేను చపాతీ అయితే ఎక్కువ శాతం పెట్టాను. ఆ చపాతీ బాక్స్లో పెట్టిన తర్వాత నాకు రైస్ అస్సలు వద్దు, నువ్వు పెట్టినా సరే తినకుండా వస్తానని చెప్తున్నాడు అనమాట మా పెద్దోడు. అయినా సరే అలాగే ఒక్కసారి పెట్టి పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కైతే తీసుకురాడు ఇంటికి, ఇంకా తినేసి వస్తాడు కదా అనేసి పెట్టినా అనమాట. ఇంకా డైలీ ఒక బాక్స్లో పెరుగు కూడా పెడతా. ఇంకా కావాలనుకుంటే రైస్తో తింటారు, లేకపోతే ఇంకా సాల్ట్ కూడా వేసి కలిపి పెడతా కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగలాగానే తాగేస్తారనమాట.
డైలీ వీడియోస్ పెట్టడానికి ఇంకా ఇదే అనమాట. ఇంత హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, ఈ హడావిడిలో వంట చేస్తూ వీడియో షూట్ చేస్తూ చేయాలంటే మనకు వీలు కాదు. ఇంకొకరు ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే ఏం కాదు, కానీ ఎవరు లేరు కాబట్టి మన మనంతటా మనం వీడియో తీసుకుంటూ అలా వంట చేస్తూ ఉండాలంటే ఇంకా పిల్లల్ని మాటికి వాళ్ళకు లేపుతూ ఉండాలి, రెడీగా అండి అని చెప్తూ ఉండాలి. ఇవన్నిట్లో ఇంకా వీడియో తీయడానికి అయితే వీలు అవ్వట్లేదు. ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే వరకు మన ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా తర్వాత వ్లాగ్ చేయడానికి ఏముండదు. అందుకని కొంచెం రావట్లేదు అనమాట. అప్పుడు హాలిడేస్లలో అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని. అప్పుడు ఎందుకంటే నిదానంగా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని కాబట్టి వాళ్ళకి స్కూల్కి టైం ఉండదు. ఏ పనులైనా నిదానంగా వీడియో షూట్ చేసుకుంటూ చేసేదాన్ని అనమాట. ఇప్పుడేమో వీలు అవ్వట్లేదు. ఇంకా రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపిస్తున్నాం అనమాట. ఒకరోజు ఇంటి దగ్గర ఉంటామంటే కూడా బలవంతంగా వద్దని చెప్పేసి అలాగే పంపిస్తుంటాం. ఒక్కసారి అలవాటు అయిపోతే వాళ్ళు మేము అడిగితే ఇంటి దగ్గర పెడతారు కదా అనే థాట్ మైండ్లో వస్తుందని చెప్పేసి మా ఆయన అయితే వద్దని చెప్తాడనమాట. ఈ వన్ మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి కదా, ఒక్కరోజు కూడా వాళ్ళు ఆబ్సెంట్ అయితే అవ్వలేదు. డైలీ పంపించామన్నమాట. ఓన్లీ గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు స్కూల్ నుంచి ఇచ్చినప్పుడే ఇంటి దగ్గర అయితే ఉంటున్నారు. ఇంకా చపాతీకి పిండి తడిపి పెట్టి ఉంచిన తర్వాత ఇక్కడ ఆలు ఫ్రై అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్దోడు స్నానం చేసుకుంటున్నాడు, మా చిన్నోడు ఇంకా లేపలేదు. చూడండి ఎన్నిసార్లు లేపుతున్నా సరే లేవట్లేదు అనమాట. నైట్ ఏమో అస్సలు పడుకోరు. 11 అయినా 11:30 అయినా ఇంకా ఇద్దరు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉంటారనమాట పడుకోకుండా. ఇంకా మార్నింగ్ ఏమో లేవమంటే లేవరు. బయట అయితే ఫుల్గా వర్షం పడిందనమాట. నైట్ 12 నుంచి స్టార్ట్ అయితే ఉదయం వరకు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఎక్కడ చూసినా మొత్తం కంటిన్యూస్గా 12కి ఒకసారి బయటకు వచ్చినప్పుడు అంత సౌండ్ వస్తుందన్నమాట. బయట డోర్ ఓపెన్ చేసి చూస్తే వర్షం అయితే పడుతుంది. ఇంకా మార్నింగ్ వరకు కూడా అదే విధంగా పడుతూనే ఉందన్నమాట. ఇంకా మా ఆయన వచ్చేసి జిమ్కి అయితే వెళ్ళాడనమాట. ఇక్కడ ఫస్ట్ ఇంట్లో ట్రెడ్మిల్ అయితే రన్నింగ్ చేసేవాడు, కానీ అది కొంచెం వర్షం పడింది కదా, గాలి వర్షం పడినట్టుంది, ఇది మొత్తం తడిసిపోయింది అనమాట. తడిసిపోయినందుకు ఉదయాన్నే లేచి చూస్తే తడిసిందని చెప్పేసి దాన్ని పైకి అయితే ప్యాక్ చేశాడనమాట కొంచెం ఆరే వరకు. జిమ్కి అయితే వెళ్ళొచ్చే వరకు ఇంకా మా ఇక్కడ కర్రీస్ అయితే రెడీ అయిపోయింది. 8కి అలా వస్తాడనమాట జిమ్కు. 6:30కి వెళ్ళి 8కి అయితే వస్తాడు. ఈలోపు పిల్లలు అయితే రెడీ అయి ఉంటారు అనమాట. ఆయన వెళ్ళేటప్పుడు పడుకునే ఉంటారు, వచ్చేంత వరకు ఇంకా రెడీ అయి ఉంటారు. ఇంకా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పాలల్లో పీడియాషూర్ అయితే కలిపానమాట. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాదు, వెనీలా ఫ్లేవర్, అందుకనే వైట్ కలర్లో ఉంది. చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తాగట్లేదు అనమాట. ఈ వెనీలా ఫ్లేవర్ అయితే మంచిగా తాగుతుంది. కూర్చోండి, వెనీలా ఫ్లేవర్ పీడియాషూర్ అనమాట. 3 బాక్సెస్ అయితే అయిపోయినాయి. ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఈ పాలు కూడా ఇచ్చేసిన. ఇక్కడ చపాతీ అయితే చేశాను అనమాట. ఫస్ట్ ఇద్దరికి 4 చపాతీస్ అయితే చేస్తున్నా, 1.5 పెట్టి. ఒకటేమో ఇక్కడ తినిపించేస్తాం. మా చిన్నోడు తినమంటే తినడనమాట, ఓన్లీ పాలు తాగుతాడు. ఇక్కడేమో ఫైటింగ్ చేస్తున్నారనమాట. ఉదయం లేచినప్పటి నుంచి ఇవే గొడవనే ఉంటుంది అలాగే. ఇప్పుడు బాక్స్లో అయితే పెట్టేస్తున్నా. 2 బాక్స్లలో కర్రీస్, అలాగే ఇద్దరికి చపాతీ. మా పెద్దోడికేమో 2 చపాతీస్, మా చిన్నోడికేమో 1.5. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మా దగ్గర సూపర్వైజర్ ఉంటారు కదా, ఆయన ఫోన్ హ్యాక్ చేశారనమాట మొత్తము. ఏవో డబ్బులు అకౌంట్లో ఉంటే ఎమ్మడే ఏమంటారు మోదీ పైసలు వచ్చినాయని చెప్పేసి మెసేజ్ రాగానే లింక్ ఓపెన్ చేసిండంట. మొత్తం వాట్సాప్, ఫోన్పేలు అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట. కాల్స్, ఓటీపీస్ చెప్పమని చెప్పి ఫోన్ చేస్తున్నారంట. అందుకని ఇక్కడ వచ్చి చూపించాడు. పిల్లలకి ఇంకా బాక్స్ కోసం వంట చేసేటప్పుడే మా అమ్మ ఫోన్ చేసిందనమాట. మా పెద్దమ్మ చనిపోయిందని చెప్పేసి. ఎందుకంటే కొంచెం డయాలసిస్ ప్రాబ్లంతో ఉంటుండే. ఒక 4 మంత్స్ నుంచి డే బై డే అలా డయాలసిస్ ట్రీట్మెంట్ అయితే ఇస్తుండ్రి. ఇంకా సడన్గా అయితే చనిపోయిందనమాట హైదరాబాద్లో. మా పెద్దమ్మ అంటే మా నాన్న వాళ్ళ అన్న వైఫ్ అనమాట, పెద్దన్న వైఫ్. మొత్తం 4. ఇంకా పెద్దవాళ్ళు అనమాట మా ఫ్యామిలీలో. మా పెద్దమ్మ చనిపోయిందని చెప్పారు. ఇంకా పిల్లల్ని అలాగే, ఎందుకంటే మేము వెళ్ళి వచ్చేస్తామన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు 6 అవుతుంది. అప్పటి వరకు వచ్చేస్తాం కదా, వాళ్ళ స్కూల్ ఎందుకు పాడవుతుంది కదా అనేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి ఇక్కడ నేను మార్నింగ్ మా అన్న కార్లో వెళ్ళాను అనమాట. 11 కల్లా. మా ఆయన కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళనేసరికి నేను మా అన్న, మా వదిన, పిల్లలతో కలిసి ఊరికైతే వెళ్ళాను. మా ఆయన వచ్చేసి అక్కడ 2:30 వరకు ఆయన కూడా వచ్చిండు. అంతసేపటి వరకు నేను కూడా ఇక్కడనే ఉంటే లేట్ అవుతుందని చెప్పేసి నేను అన్న వాళ్ళ ఎమ్మడి వెళ్ళాను అనమాట.
వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో అనమాట పిల్లలు మా కార్లోనే ఎక్కారు. మా అన్న వాళ్ళేమో వెనకాల వచ్చేస్తున్నారు. కానీ ఇంకా పిల్లలు ఇందులోనే ఎక్కుతామని చేసి ఇక్కడికైతే వచ్చారనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.